పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా బెండకాయలు ఇలా తరిగి వేసుకోవాలి. ఒక 4-5 బెండకాయలు. ఇప్పుడు కొద్దిగా చింతకాయ తొక్క అయినా చింతపండు అయినా వేసుకోవచ్చు. నేను చింతకాయ తొక్క వేస్తున్నాను. ఇవి కొంచెం వేయించుకోవాలి మంచిగాను. ఉప్పు, వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చల్లార్చినాను చూడండి. టమాటాలు వేసుకోవాలి. పల్లీలు వేసి గ్రైండ్ చేసాం కదా, ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి. ఒక్కసారి మాత్రమే తిప్పాలి. మిక్సీలో బెండకాయలు కూడా వేసుకొని ఒక్కసారి మాత్రమే తిప్పాలి. సేపు మిక్సీ పట్టారనుకోండి మెత్తగా అయిపోతుంది పేస్ట్ లాగా. అలా కాకుండా ఉండాలంటే ఒక్కసారి మాత్రమే తిప్పాలి. ఇది ఇలా ముక్కలు కనిపించాలి, మెత్తగా కాకుండా ఉండాలి. తినడానికి బాగుంటుంది. ఎప్పుడైనా కానీ పచ్చడి ఇలా వేసుకోండి. సంగట్లో కొంచెం పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కారంగా కొని చూడండి. బెండకాయ ముక్కలు ఇలా ఉండాలా, ఇలా ముద్దలు చేసుకొని అలాగే మింగేసేయాలి. ఒకటి పచ్చడికి వేడి సంగటి నేను వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో. సంగటి ముద్ద నేనైతే వేడి సంగటిలో తింటున్నాను. వేడి సంగటి వేసుకుని తింటే చాలా బాగుంది, సూపర్గా ఉంది.